హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినందుకు గాను చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే భూమిని 10 మందికి అమ్మడం. అంటే నాట్ ఓన్లీ 10 మందికి, ఒక ఇద్దరికి ముగ్గురికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. లిటరల్గా కొంతమందిని మోసం చేస్తున్నారు. రీసెంట్గా నాకు కూడా ఒక వ్యక్తి వచ్చి 2 కోట్ల రూపాయలకు నేను ఆ ల్యాండ్ కొన్నాను. ల్యాండ్ కొన్న తర్వాత బ్యాంకు నుంచి నాకు లోన్ వచ్చింది, అంతా అయ్యింది. కానీ లాస్ట్‌లో చివరికి నేను చూసుకుంటే అక్కడికెళ్తే భూమి లేదు అని చెప్పేసి, "ఏం చేయాలి సార్?" అని చెప్పి అడిగాడు. సో, ఇలాంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువైపోయాయి. అలా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినా, లేకపోతే మోసం చేసి మీకు భూమి అమ్మినా, ఆర్ ఎల్స్ మీ పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరు మీద ఆన్‌లైన్ చేసినా, చట్టపరంగా ఎలాంటి రక్షణలు, ఎలాంటి శిక్షలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ అల్లం నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, ఇందాక నేను చెప్పినట్టు భూముల రేట్లు పెరిగాయి, చాలా విపరీతంగా పెరిగాయి. కోకాపేటలో 100 కోట్లు ఇవన్నీ మనం విన్న తర్వాత ఆ మక్కువ వచ్చేసింది, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి. సో, దానికోసం ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూమిని ఆన్లైన్లో వాళ్ళ పేరు మీదకి మార్చుకోవడం కానీ రకరకాల మోసాలు చేస్తున్నారు. దానికి ఎలాంటి రక్షణలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు ఉంటాయండి? ఇప్పుడు దానికి చాలా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా ఇట్లాంటి భూదందా చేసుకునే మాఫియాలు ఎక్కడైతున్నారో ఇప్పుడు అది మెయిన్ బిజినెస్గా పెట్టుకున్నారు. దానివల్ల కోర్టులో జరిగే డిలేస్ వల్ల, అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా, అంటే ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కోర్టుకు పోతే చాలా రోజులు పడుతుంది టైము. ఈ విధంగా అంటే సివిల్ చట్టాలు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భం, అంటే సిపిసి కానీ ఇంకా ఉన్నటువంటి మన ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో కోర్టుకు పోతే ఏంటంటే ఒక కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మళ్ళీ దాన్ని అప్పీల్కి పోవడం, మళ్ళీ అప్పీల్ పోతే ఇంకా అపెక్స్ కోర్టు అంటే సుప్రీంకోర్టు వరకు కూడా, లోయర్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పోయే సిస్టమ్ ఉంది కాబట్టి ఏంటంటే ఏదో ఎంతకో అంత సెటిల్మెంట్ అనే దాని మీద ఈ రకంగా దందాలు నడుస్తున్నాయి. కానీ ఎవరైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే దాని కంటే ముందు ఒక తప్పుడు దస్తావేజులు సృష్టించి తర్వాత మళ్ళీ దానితో మళ్ళీ ఇల్లీగల్గా మొటేషన్స్ అని అవన్నీ ఇవన్నీ చేసుకొని ఏదో రాంగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనుక సందర్భం వస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టండి. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ మై అడ్వైస్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఒక పోలీస్ కేసు, క్రిమినల్ కేసు పెట్టాలి. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, ఇది సివిల్ తగాదా కాబట్టి మా పరిధికి రాదు అని వాళ్ళు నేరుగా చెప్పేయడం. ఆ రకంగా కాదు, సివిల్ తగాదా అయినా కూడా అక్కడ క్రిమినల్ లయబిలిటీ ఉంది, అంటే అక్కడ క్రిమినల్ యాక్షన్ జరిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఆ కేసు కనుక తీసుకోకపోతే పోలీసు వారి పైన కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు. ఎందుకంటే వీళ్ళు సివిల్ తగాదాలు చేయొద్దు అని అంటే కొన్ని పరిధిల వరకే చేయొద్దు, చేయొద్దు కానీ చేయాల్సినవి చేయాలి. కానీ వీళ్ళు నేరుగా ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పించుకునే ఉద్దేశంతో ఇది మా పరిధిలోకి రాదు అంటారు. దాని తర్వాత మనం వెంటనే మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం కోర్టులో వేసుకొని ఏంటంటే పోలీస్ అధికారి కంప్లైంట్ ఇవ్వాలా. ఒకవేళ పోలీస్ అధికారి ప్రాపర్గా ఒక విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం 3 days 1 week చూసినాక తీసుకోకపోతే అతని పై అధికారి, జిల్లా బాస్ ఎవరైతే ఉంటారో కమిషనర్ ఆఫ్ పోలీసో ఎస్పీనో వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి. లేదు అంటే వీళ్ళు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పోస్ట్ చేసుకొని ఎక్నాలజ్మెంట్ దగ్గర పెట్టుకొని ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే ఖచ్చితంగా మేజిస్ట్రేట్ వారు దాన్ని మొత్తం పిటిషన్ స్క్రూటనైజ్ చేసుకొని అలా లీగాలిటీ ఉంటే 100% పోలీస్కి డైరెక్షన్ ఇస్తారు. లేదు అంటే కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని సీసీ క్యాలెండర్ కేసుగా కన్వర్ట్ చేసి దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు తీసుకొని కొంతమంది ఇలా ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు మార్చడం కానీ, లేకపోతే ఆ లెక్కల్లో అడంగల్లో ఇట్లాంటి వాటిల్లో కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద కూడా మనం లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చా అండి? 100% వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు. పెట్టుకునే ప్రొవిజన్స్ మనకు ఉన్నాయి. లోకాయుక్త ఉంది, లోకాయుక్తలో కంప్లైంట్ చేయొచ్చు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. మనకు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని కూడా సంప్రదించవచ్చు ఏదన్నా జరిగింది అంటే. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే
రెవెన్యూ మోసాలంత మోసాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసాలను అసలు మనం ఒక నెల రోజులు మాట్లాడుకున్నా ఉడవు. అట్లా అంత దారుణాలు అవుతున్నాయి. కానీ వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు మనం పెట్టవచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ మొటేషన్ అయింది అని కలెక్టర్ గారు వాళ్ళ ఒక జిల్లా బాస్ వాళ్ళు కలెక్టర్ గారికి నేరుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి డైరెక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా కాల్ఫర్ చేయమని అడగచ్చు.